గోరు చిక్కుడు అంటారు కదండి. చిన్న చిరిచేది ఉంటుంది ఈ చిక్కుడి. కాకపోతే అందులో పీచు పదార్థం బాగుంటుంది. ఏ పేషెంట్కి పురటాలకి పెట్టినా పేషెంట్లకు పెట్టినా చాలా మంచిగా ఉంటుంది. గర్భిణీతో ఉన్న వాళ్ళు తిన్నా అది చాలా అంటే చాలా మంచిదటండి ఈ ఈ చిక్కుడి. కాకపోతే చిన్న చిరిచేది ఉంటుంది అనేసి చాలామంది ఇష్టపడరు. కాకపోతే దీంట్లో కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. తప్పడుగా ఉంటుంది చిక్కుడి, గోరు చిక్కుడు అంటారు దీన్ని. ఇంకో పేరు ఏముందో మరి నాకైతే తెలీదు. అది మాత్రం చాలా అంటే హెల్త్ పరంగా చాలా బెనిఫిట్స్ ఉన్నాయంటండి ఆ చిక్కుడికి. అది నాకు తెలుసు. గర్భిణీ స్త్రీలు ఉన్నారనుకో, అంటే చెప్పాలో చెప్పకూడదని తెలియదు కానీ అది గర్భిణీతో ఉన్న వాళ్ళు తింటే బ్లడ్ బాగా పడుతుందంట. అలాగే వాళ్ళకి నార్మల్ డెలివరీకి మంచి అవకాశం ఉంటుందటండి. ఎందుకంటే అందులో ఎక్కువ పీచు పదార్థం ఉంటుందట ఆ చిక్కుడులో, అందుకనేసి అంటారు. మన నార్మల్ చిక్కుడు కన్నా ఈ చిక్కుడులో మంచి పీచు పోషకాలు మంచిగా ఉంటాయట. ఇది గర్భిణీ స్త్రీలకైతే చాలా మంచిగా ఉపయోగపడుతుంది అంటండి. ఇది ఆ పీచు వల్ల దారి బాగా అవుతుందట కడుపుతో ఉన్న వాళ్ళకి. చాలా అంటే చాలా మంచిగా ఉంటుందంట. అలాగే అంటే క్యాన్సర్ పేషెంట్లు అలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా బ్లడ్ అది బాగా గెయిన్ అవుతుందంట. ఆ పీచు వల్ల కొన్ని రోగాలు తగ్గుతాయటండి. అన్నిటికీ వేయలేదు నీళ్ళు, దీనికి ఎందుకు వేస్తున్నాను అనుకుంటారా? దీనికి నీళ్ళు తక్కువ ఉన్నాయండి, అందుకే వేస్తున్నాను. వర్షం నీళ్ళు ఉన్నాయనేసి వేస్తున్నాను. ఆ పీచు చాలా అంటే చాలా రోగాలు నయం చేస్తుందటండి. అందువల్ల ఆ చిక్కుడు బాగా తింటారు చాలామంది. షుగర్ ఉన్న వాళ్ళకి అయితే ఇంకా మంచిదట. తప్పడుగా ఉంటాయి కదండి, ఇంతంత ఉంటాయి, పెద్దవి ఉండవు కానీ తప్పడుగా ఉంటాయి, బాగుంటాయి. అది చిన్న ఉడకబెట్టేసి దాన్ని కొబ్బరి కూర వేసి వండుకుంటారు. మంచి ప్రోటీన్ ఉంటుందట, మంచి ఉంటుందంట, బాగుంటుంది ఆ చిక్కుడు అండి. ఇది నేను ఇంతకుముందు వేసాను, అప్పుడు లాస్ట్ ఇయర్ వేయలేదు, మళ్ళీ ఇప్పుడు వేస్తున్నాను అనమాట. ఇది ఎందుకంటే ఉంటాయి అన్నీ వేద్దామని, ఇంకా సంవత్సరం డిసైడ్ అయ్యి చెప్పాను కదా, అన్ని రకాలు వేద్దామనేసి అందుకే వేసుకుంటున్నానండి. మీకు అవకాశం ఉంటే వేసుకోండి. నేను ఈ చిన్న వర్షానికి అన్నీ వేసుకుంటున్నాను, ఎందుకంటే మనకి పెద్ద వర్షాలు వచ్చేటప్పటికి ఇవి బాగా ఎదిగిపోతే బాగుంటాయి కూడా. మీరు ట్రై చేయండి, అలాగే నేను ట్రై చేస్తున్నాను, మీరు ట్రై చేయండి. బాయ్ అండి.